ఎపిసోడ్ 2 మొదటి అడుగు మొదటి పోరాటం. సాము తీసుకున్న ఆ చిన్న నిర్ణయం ఇప్పుడు ఒక పెద్ద ప్రయాణంగా మారుతోంది. మరుసటి రోజే వాళ్లు పనిలో పడిపోయారు. జానకి ఉదయాన్నే లేచి వంట మొదలుపెట్టింది. మల్లేశం మార్కెట్కి వెళ్లి సరుకులు తీసుకొచ్చాడు. సాము తన ఫోన్లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టింది. ఆ చిన్న ప్రయత్నానికి ఒక పేరు పెట్టారు, జానకి కిచెన్. మొదటి రోజు ఎలాంటి ఆర్డర్లూ రాలేదు. రెండో రోజు ఒక చిన్న ఆర్డర్ వచ్చింది. సాము కళ్లల్లో ఆశ వెలిగింది. అమ్మా, మనకు మొదటి ఆర్డర్ వచ్చింది అని ఆనందంగా అంది. జానకి ముఖంలో చిరునవ్వు, మల్లేశం కళ్లల్లో గర్వం. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కొన్ని రోజులు ఆర్డర్లు వస్తాయి, మరికొన్ని రోజులు పూర్తిగా ఖాళీ. సాము ఫోన్ వైపు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంటుంది. ఇది సరైన నిర్ణయమా అని తనలో తాను అనుమానం మొదలైంది. ఇదే సమయంలో కాలేజీ ఒత్తిడి కూడా పెరిగింది. అసైన్మెంట్లు, ఎగ్జామ్సు, ప్రాజెక్ట్సు. ఒకవైపు కళ, మరోవైపు బాధ్యత. సాము మధ్యలో చిక్కుకుంది. ఒక సాయంత్రం ఆమె ఇక ఆగలేకపోయింది. నాకిది సాధ్యం కావడం లేదు అని ఒక్కసారిగా ఏడుస్తూ చెప్పింది. చదువు కూడా సరిగ్గా చేయలేకపోతున్నా, బిజినెస్ కూడా నిలబడడం లేదు. జానకి దగ్గరికి వెళ్లి ఆమెను ఆలింగనం చేసుకుంది. అమ్మా, ఇది మొదట్లో ఇలానే ఉంటుంది, అన్నీ ఒక్కరోజులో సెట్ అవ్వవు అంది మృదుగా. మల్లేశం కూడా దగ్గరికి వచ్చి చెప్పాడు. నువ్వు ఒంటరిగా కాదురా, మేమున్నాం కనా అన్నాడు దృఢంగా. ఆ మాటలు వినగానే సాము మనసులో ఒక మార్పు వచ్చింది. ఇప్పటివరకు ఇది తన కల అనుకుంది, కాని ఇప్పుడు ఇది వాళ్ల ముగ్గురి కల అని అర్థమైంది. ఆ రాత్రి సాము నిద్రపోయే ముందు ఒక నిర్ణయం తీసుకుంది. ఏవైనా సరే, నేను ఈ కలను వదిలిపెట్టను. బయట చీకటి పెరుగుతోంది, కాని వారి ఇంట్లో మాత్రం ఒక కొత్త వెలుగు మొదలైంది. ఈ చిన్న పోరాటం ముందున్న పెద్ద సవాళ్లకు కేవలం ఆరంభమే. జానకి, మల్లేశం చేస్తున్న త్యాగాలు, సాము తీసుకునే తదుపరి నిర్ణయం వాళ్ల జీవితాన్ని ఎలా మార్చబోతాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 3 తప్పకుండా చూడండి. మరియు ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.